సో దీంట్లో నేను ఇప్పుడు మా మంగ్లీకో లేకపోతే మంగ్లీ బ్రదర్కో స్కామ్ చేయాల్సినటువంటి అవసరం ఏముందో, డబ్బులు ఎందుకంటే మంచి నేనేమంటా ఫేమ్ లో ఉంది మంగ్లీ, మంచి సాంగ్స్ పాడుతోంది ఈ మధ్య. చూడండి, నేనేమంటానంటే మీరు జనరలైజ్ చేసి మాట్లాడితే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. ఓకే. మీరు ఇందాక నుంచి ఏకపక్షంగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఏంటంటే హ్మ్. జనరలైజ్ టాపిక్. ఓకే. ఎందుకు చేయాలంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. అంటే హ్మ్. విజయ్ మాల్యాకి డబ్బులు తక్కువ? చెప్పండి. నీరవ్ మోదీకి డబ్బులు లేవా? హ్మ్. డబ్బు అది ఏదైనా సరే ఎలాంటి హ్మ్. మనిషి అయినా మారుస్తది. నేను ఇందులో ఆవిడ లాభపడిందని నేను అనట్లేదు. హ్మ్. బాధితులు వాళ్ళు ఆవిడ మీదే మేము నమ్మకంతో పెట్టుబడులు పెట్టాం. ఎందుకు ఆమె మీద మేము పెట్టుబడులు పెట్టామంటే వాళ్ళ తమ్ముడు ఈయనతో పాటు తిరుగుతుండు. వాళ్ళ తమ్ముడు మమ్మల్ని అందరిని పెట్టుబడి పెట్టమండు. వాళ్ళ తమ్ముడు మాతో చెప్పిండు. వీడు గూడా ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ మధు ఉండో, మధు గూడా నేను వాళ్ళ చెల్లిని చేసుకోబోతున్నానని అని చెప్పుడు. అలాంటప్పుడు ఆశావాహులు నమ్మకుండా ఉంటారా? హ్మ్. రోజులకు రోజులు నెలల తరబడి తిరుగుతున్నప్పుడు. ఇంకోటేంటంటే మంగ్లీ గారి బర్త్‌డే పార్టీలో అప్పుడు ఇష్యూ జరిగినప్పుడు ఈ మెయిన్ అక్యూజ్డ్ మధు గూడా ఆ వీడియోస్‌లో ఉండు. ఓకే. ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది. మీ మీ వీడియో తర్వాత సోషల్ మీడియాలో అవును. కొన్ని పాజిటివ్ అండ్ నెగెటివ్ కామెంట్స్ వస్తా ఉంటాయి. హ్మ్. సో, ఒక గిరిజన అమ్మాయి గాబట్టే ఆమె ఆ స్థాయికి వెళ్తా ఉంది. ఆమె భవిష్యత్తు బావుంది. ఓర్వలేక, చూసి తట్టుకోలేక కొంతమంది చేస్తున్న కుట్ర అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. తప్పండి. సో, ఏం జెప్తారు? తప్పండి. ఎవరు చేస్తారండి కుట్ర? హ్మ్. నేను గూడా ఏంటంటే ఆవిడ నేను ఫస్ట్ టైము ఈ కేసు నా దగ్గరకొచ్చినప్పుడు నేను ఆవిడతో ఇదే మాట్లాడా. ఓకే. అమ్మ మీరు చాలా కష్టపడొచ్చారు. నేనేమంటానంటే నేను ఒక సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తిని. ఆవిడ ఒక వృత్తి మీదో, లేదంటే ఒకళ్ళ అవకాశాల మీదో మనం మట్టి కొడితే ఖచ్చితంగా అది తప్పే. సో, అలాంటి పనులు మేమెప్పుడు చెయ్యం. హ్మ్. యాజ్ ఎ డిగ్నిటీ ఆఫ్ మై ప్రొఫెషన్ నేను ఏం మాట్లాడాలో అదే మాట్లాడా. అక్కడి నుంచి ఆవిడకి సరైన సమాధానం రాలేదు. మేము ఒకటే అన్నాం. సరే విక్టిమ్‌కి నీకు సంబంధం లేదు అని అన్నారు. విక్టిమ్‌ని మాకు పట్టించండి. ఓకే. అంటే నేను పట్టించను. సరే విక్టిమ్ మీద కేస్ పెట్టండి పోనీ. మీ మీద ఇట్లా మీ పేరు చెప్పి డబ్బులుంటే నేను కోర్టుల చుట్టూరు, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగినాను. నన్ను ఓకే. మాత్రం సార్ నాకు హెల్ప్ చేసి అంటే ఆ వీడియోస్ డిలీట్ చేపించేసాను. పాపం ఆవిడ బాధే ఆవిడదనుకోండి. అంటే నేను దాన్ని తప్పు పట్టడం లేదు. ఎవరైనా సరే కెరియర్‌కి సంబంధించి కాబట్టి నేనేమంటానంటే బాధితులు ఇప్పుడు మీరు ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారని మీరెంత బాధపడుతున్నారు. 100 మంది రోడ్డు మీద ఉన్నారు. అవును. 100 మంది 100, హ్మ్. 150 కోట్లంటే మామూలు విషయమా? హ్మ్. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన విషయాల మీద అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే ఈ రమావత్ మధు ఎవరైతే ఉండో వాడు హ్మ్. పెద్ద ఫ్రాడ్. వాడు కోర్టులలో ఫ్రాడ్ చేసిండు. వాడి మీద ఆల్రెడీ సీబీసీఐడీ కేసులు ఉన్నాయి. హైకోర్టులో రన్ అవుతున్నాయి. వాడు బెయిల్ మీద తిరుగుతుండు. ఆల్రెడీ నేను కర్నూలులో ఒక ఎఫ్ఐఆర్ చేయించా. తర్వాత అదే విధంగా ఈ పాల్దీ భరత్ చౌహాన్, అదే విధంగా పాల్దీ శైలజ చౌహాన్, అదే విధంగా మంగ్లీ తమ్ముడు శివ. హ్మ్. వీళ్ళు నలుగురు కూడా డైరెక్ట్‌గానే ఇన్వాల్వ్ అయ్యున్నట్టు హ్మ్. నాకు వీళ్ళు చెప్పారు. క్యాష్ కూడా వీళ్ళు డబ్బులు కూడా మధుకి, భరత్‌కి అదే విధంగా శైలజకి అకౌంట్‌లో కొట్టారు. శివ అకౌంట్‌కి ఒక అబ్బాయి కొట్టానని చెప్తుండు. తను ఇంకా రాలేదు మన దగ్గరికి. అది ఓకే. వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తెలీదు. సో, మొత్తానికైతే ఒకవేళ ఇది మోసం చేసే ప్లాన్ అని ఉండుంటే గట్టా వాళ్ళు జాగ్రత్త పడి కూడా ఉండొచ్చు. ఇలా కూడా అయ్యుండొచ్చు. సో, ఓకే. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ ఎవిడెన్స్‌లు పాపం ఎంతమంది ఆశావాహులు హ్మ్. వాళ్ళు డబ్బులు కట్టి ఇగో బ్యాంకుల నుంచి కట్టినవి. బ్యాంక్ స్టేట్‌మెంట్స్. బ్యాంక్ ఓకే. స్టేట్‌మెంట్స్, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ఓకే. ఇవన్నీ గూడా ప్రామిసరీ నోట్లు. హ్మ్. చూడండి ఎంతమంది వాళ్ళ జీవితాలను బంగారం అమ్ముకొని, పుస్తెల తాళ్ళు అమ్ముకొని, గేదెలను నమ్ముకొని, ఇల్లులు నమ్ముకొని హ్మ్. అధిక వడ్డీకి వస్తుందని చెప్పేసి వీళ్ళందరూ గూడా బాధితులే. ఇగోండి పేర్లు రాసి పెట్టాం. ఓకే. వీళ్ళందరూ గూడా బాధితులే. ఎంతమంది లిస్ట్ వచ్చింది మీ దగ్గర నంబర్ ఆఫ్ చాలా మెంబర్స్? మందున్నారు. మన దగ్గర ఉండడానికైతే హ్మ్. ఎవరెవరు ఎంత గట్టారు అన్నది ఇవన్నీ. ఓకే. ఓకే. ఎవరెవరు ఎంత గట్టారు, హ్మ్. వాళ్ళ విత్ ప్రూఫ్స్. ఓకే. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫోన్‌పే ట్రాన్సాక్షన్స్. అట్లా ఎంత కౌంట్ ఉంది? ఒక 50 మందా? 60 మ మందా? మ నాకు తెలిసి నా దగ్గరకొచ్చిన క్లయింట్లు మాత్రం 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. ఓకే. 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. హ్మ్. నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎంతమంది వచ్చారు? దాదాపుగా నా దగ్గర ఇప్పుడు ఇవి వాళ్ళందరివి గూడా ప్రామిసరీ నోట్లు. ఓకే. ఇవన్నీ ప్రామిసరీ నోట్లు. హ్మ్. సో, ఇవి మీరు చూసారు గదా! ఇంకా ప్రతి దాంట్లో గూడా ప్రామిసరీ నోట్లు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ. ఓకే. సో, అట్లా ఇట్లా అట్లా అట్లా ఇవన్నీ ఓవరాల్ గూడా ఎంతమంది వచ్చారు? 100 మెంబర్సా? నా దగ్ నా దగ్ కౌంటబుల్ ఏమన్నా ఉందా? నా దగ్గర రావడానికి ఇప్పుడు 18 మందున్నారు. ఓకే. మాట్లాడడానికి అందరూ మాట్లాడారు. ఈ హ్మ్. 18 మంది వాళ్ళు మిగతా వాళ్ళందరితో కమ్యూనికేట్ చేసుకొని దాదాపుగా ఇప్పుడు ఒక 60, 70 మంది పైనే అయ్యారు.
ఓకే. తర్వాత మంగ్లీ ఇష్యూ ఇచ్చిన తర్వాత ఎంతోమంది కామెంట్ల రూపంలో కూడా పెడుతున్నారు. మేము ఎంత మోసపోయాం, మేము కూడా విక్టిమ్సే, మమ్మల్ని ఎంత మోసం చేశారు అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే విక్టిమ్స్ కి న్యాయం జరగాలి. ఇక్కడ ఎవరి పేరు బదనం కాకూడదు, ఎవరి నోట్లోని మట్టి కొట్టకూడదు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో దయచేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.